ఇక ఏ ధైర్యంతో ఎలా వచ్చేసి ఇండస్ట్రీకి ఎట్లా వచ్చారంటే ఎవరిని ఎంకరేజ్ చేశారా? ధైర్యం కాదండి, ఆయన ప్యాషన్ అది. మ్హూ. రచనా వ్యాసంగం మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఆయనకి. ఓకే. క్లాసుల్లో చదివింది తక్కువైనా మ్. బయట సొసైటీని బాగా చదివారండి. అదే మనుషుల మనస్తత్వాలు. ఆయన డైలాగులు చూస్తుంటే మీకు అవును. చాలా నేటివ్గా ఉంటాయి ఆయన అవును. ఇవన్నీ. ఆ రకంగా ఆయన అంటే తేలిగ్గా ఆయనదేవి బెడ్ ఆఫ్ రోజెస్ కాదండి ఆయన స్ట్రగులే. స్ట్రగుల్ ఎవరికి మెల్లిమెల్లిగా అలాగా. దాంతో పరిషత్తులో నాటకాలు వేసి అందులో ప్రజెంటేషన్స్ వచ్చి తర్వాత ఇండస్ట్రీ వాళ్ళ దృష్టిలో పడి మొదట ఆయన్ని పిలిపించింది బిఏ సుబ్బారావు అనుకుంటానండి. ఓకే. ఆ తర్వాత అందరు పెద్ద డైరెక్టర్లతోటి చేశారు ఆయన. ఆ పల్లెపడుచు నాటకం అనేది ప్రతి ఊళ్ళో వేసేవాళ్ళండి. అవునండి. అందులో పైగా ఆ నాటకం ఆర్గనైజ్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ అందులో సూరయ్య పాత్ర నాన్నగారే వేసేవారు. నటన అనేది ఆయన మెయిన్ ఇంట్రెస్ట్ కాదు. అవును, రచనే మెయిన్. రచన, ఆర్గనైజ్ చేయడం, నాటకాలని డైరెక్ట్ చేసి ప్రదర్శించడం. చలం చలంగారు కూడా ఆ నాటకాల్లో వేసేవాళ్ళట. అవునండి. గోపి అనే పాత్ర వేసేవాడు అవును ఆయన. తర్వాత రామలింగయ్య గారు, కోళ్ళ సత్యం, ఇలా కొందరు ఉన్నారండి. అక్కడి నుంచి వాళ్ళు కూడా సినిమా రంగానికి వచ్చారు. వాళ్ళు వచ్చారు. హీరో రామకృష్ణ, గీతాంజలి గారి రామకృష్ణ భీమవరంలో ఆయన ఉండేవారండి. ఒకసారి ఈయన అక్కడ ఏదో ప్రదర్శనకి వెళ్తే చూశారు ఈ అబ్బాయిని. చూసి భవిష్యత్తు ఉంది, టాలెంట్ ఉన్న కుర్రాడని అతన్ని పిలిపించారు. ఓకే. తర్వాత ఆయన ఇక్కడ సెటిల్ అయ్యి కొన్నాళ్ళు మా ఇంట్లో ఉండేవారు. మేము చిన్నపిల్లలం. ఓకే. అలా ఆయన మెల్లిమెల్లిగా